ఎక్స్పీరియం పార్క్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణకు ఈ ఎక్స్పీరియం పార్క్ ఒక మణిహారంగా నిలుస్తుందన్నారు మంత్రి. ఎక్స్పీరియం పార్క్ ఓ అద్భుతమన్నారు చిరంజీవి. ఈ ప్రాంతం భవిష్యత్తులో మంచి టూరిజం స్పాట్ అవుతుందన్నారు చిరంజీవి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరులో ఎక్స్పీరియం పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రి జూపల్లి, చిరంజీవి. ఆలోచన విధానంలో ఎట్లా సంపాదించాలో ఎంత సంపాదించాలో కాకుండా ఒక తపనతోటి గడచిన 25 సంవత్సరాల నుంచి ఒక గొప్పగా అంటే పేరు నిలిచిపోయేలా యావత్ ప్రపంచం కూడా ఇక్కడికి వచ్చి చూసిపోయేలా ఒక కళగని ఆ కళను సాకారం చేసే భాగంగా మరి సుదీర్ఘకాలంగా తపన పడుతూ ఈ యొక్క ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్స్పీరియం రియల్ ఈజ్ అ గ్రేట్ ఎక్స్పీరియం అనేది. ఎందుకంటే ఈనాడు దేశానికే కాదు ఇలా ప్రపంచానికే తలమానికంగా నిలిచేటువంటి ఈ గొప్ప ఎక్స్పీరియం. హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది చారిత్రక కట్టడాలు, గొప్ప గొప్ప దేవాలయాలు, ప్రకృతి సంపద, వన సంపద, నీటి వనరులు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి తోడుగా ఈనాడు ఆకాశ హర్మ్యాలు కావచ్చు, రకరకాలు చూస్తూ ఉన్నాం. దీనికి ఈనాడు ఎక్స్పీరియం అనేది కూడా ఒక ఎకో పార్క్ లాగా మరి వీటి సరసన చేరుతూ ఉంది. ప్రతి ఒక్కరం కూడా ఇటువంటి ప్రకృతి అందాలు కావచ్చు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ లాంటివి కావచ్చు, రాష్ట్రంలో నలుమూలల్లో రకరకాల కట్టడాలు ఉన్నాయి, గొప్ప చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అంటే వేల సంవత్సరాల నుంచి ఆనాటి మహనీయులు ఎంతో కష్టపడి నిర్మాణం చేసినటువంటి. ఎందుకంటే మనం వీటిని చూసి తరించాలి, మళ్ళొక అవకాశం రాదు. కాబట్టి ఇలా ప్రతి మనిషి కూడా జీవితకాలంలో మిగతా ఎట్లయితే పాశ్చాత్యులు ఇలా అమెరికా లాంటి దేశం తీసుకుంటే వారానికి 2 రోజులు వాళ్ళ ఆట విడుపు గడుపుతారు. కనీసం మనం వారానికి 2 రోజులు కాకపోయినా కనీసం నెలకు 2 రోజులు, సంవత్సరానికి ఒక 10-15 రోజులు ఈ యొక్క టూరిజం పేరు మీద మొత్తం చూసి రావాలి, రకరకాలు చూసి రావాలి. దాంతో మనసుకు ఆహ్లాదమే కాకుండా మనకు ఒక ఆలోచన విధానం కూడా మారుతుంది. అంతేకాకుండా ఈ టూరిజం డెవలప్మెంట్ మూలాన ఇలాంటి కార్యక్రమం రావడం మూలాన ఎంతోమంది నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఆ యొక్క ఎట్లయితే మనం ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉన్నామో యావత్ రాష్ట్రంలో కూడా ప్రతి ప్రాంతాన్ని కూడా చూడాలని చెప్పని ఈ వేదిక ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, దీనికి కావాల్సిందని వ్యాపార దృక్పథం కాదు, కళాకారుల హృదయం, కళా హృదయం ఉండాలి. నా మటుకు నేను అతని ఒక కళాకారుడుగాను, ఒక ఆర్టిస్ట్గా చూస్తాను. నేను అంత తపన లేకపోతే, అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం 24-25 ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ, ఎన్నో చోట్ల రీసెర్చ్ చేస్తూ, ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఈ శిలాకృతులు దొరుకుతాయి, ఆ శిలలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అని దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే, ఇది మన ప్రాంతం వాళ్ళకి, మన హైదరాబాదుకి, మన స్టేట్కి అందం తీసుకొచ్చేది, మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన, ఆయన పడ్డ కష్టం, తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే కనుక నభూతో నా భవిష్యత్తు. ఎవరైనా సరే అంత డబ్బులు ఉంటే కనుక ఏం వ్యాపారం చేద్దాం, ఇంత స్థలం ఉంది కదా, దీన్ని ఎలా రియల్ ఎస్టేట్ చేద్దాం, దీన్ని ఏదో గవర్నమెంట్ వాళ్ళ మనలతో వాళ్ళ పర్మిషన్లతో తీసేసుకుని అక్కడ మనం మల్టీ స్టోరీ పెట్టుకుంటే ఆయన జీవితం కాదు కదా, తరతరాలు కూడా నిలిచిపోతాడు. అలా కాకుండా ఆయన కేవలం ఒక లోపల ప్యాషన్, చిన్నప్పటి నుంచి కాలేజీ రోజులో చదివే దగ్గర నుంచి, ఆర్ట్ కాలేజీలో చదువుతున్న దగ్గర నుంచి కూడా ఆయన మదిలో ఉన్నటువంటి ఆయన బ్రెయిన్ చైల్డ్. అలాంటి దాన్ని ఈ రోజున ఈ రూపం తీసుకొచ్చారంటే ప్రతి క్షణం, ప్రతి కార్నర్ ముఖ్యమంత్రి గారు చూసి ఎంత ముచ్చట